ఓటీటీ కారణంగా థియేటర్స్ కు జనాలను తీసుకురావటం కష్టసాధ్యంగా మారింది. అందుకే సినిమా విడుదలైన 7 వారాల తర్వాత ఓటీటీలో సినిమా రిలీజ్ చేయాలి అనే నిబంధనను తీసుకొచ్చారు. కానీ రీసెంట్ గా విడుదలైన ఓ మీడియం రేంజ్ మూవీ 2 వారాలకే స్ట్రీమింగ్ కు రాబోతోంది. సమ్మర్ సినిమాలు సందడి చేస్తాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడతాయి. కానీ సమ్మర్ అంతా నిరాశగా మారింది. ఎండాకాలం మొదట్లో వచ్చిన టిల్లు స్క్వేర్ మాత్రమే మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన మూవీస్ మినిమం వసూళ్లు కూడా రాబట్టలేకపోయాయి. టిల్లు స్క్వేర్ తర్వాత ఎంతో నమ్మకం పెట్టుకున్న విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయింది. కార్తికేయ భజయ్ వాయువేగం, విశ్వక్ సేన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలు విజయం సాధించలేకపోయాయి. రీసెంట్ గా శర్వానంద్ మనమే మూవీతో అయినా మళ్ళీ ప్రేక్షకుల సందడి ఉంటుంది అనుకుంటే ఈ సినిమా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఓటీటీ రిలీజ్ కు ముస్తాబైంది. మే 31న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఇక ఈ నెల 14న స్ట్రీమింగ్ కు రాబోతోందట. అంటే 2 వారాల గ్యాప్ తో ఈ మూవీ ఓటీటీ విడుదల ఫిక్స్.